కాణిపాక వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు. చవితి రోజు మొదలు 21 రోజుల పాటు వైభవంగా సాగే ఉత్సవాలను ఈసారి ఆలయ ప్రాకారంలో నిర్వహించనున్నారు. కరోనా నిబంధనల వల్ల బ్రహ్మోత్సవాల వేళ జరిగే వాహన సేవల్లో సాధారణ భక్తులను అనుమతించడం లేదు. రోజుకు 4,500 మందికి మాత్రమే దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విఘ్నేశ్వరుని పవిత్ర పుణ్యక్షేత్రం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది నిరాడంబరంగా సాగనున్నాయి. ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను కరోనా ప్రభావంతో ఏకాంతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వైభవంగా సాగే ఉత్సవాలను తిలకించేందుకు గతంలో లక్షలాదిగా భక్తులు తరలివచ్చేవారు. కానీ కరోనా కారణంగా ఇప్పుడు భక్తుల సంఖ్యను పరిమితం చేశారు. కాణిపాకంలో స్వయంభువుగా వెలసిన శ్రీ వరసిద్ధ వినాయక బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉంది. పూర్వకాలం నుంచి స్వామివారి ఆలయాన్ని కాణిపాకం సహా చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలు పూజలు చేసుకునేవారు. ఈ 14 గ్రామాల్లోని 21 ప్రధాన కులాలకు చెందిన స్వామివారి భక్తులు ఏలుబడిలో ఆలయం ఉండడంతో నాటి నుంచి బ్రహ్మోత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన యువజన సంఘాల ఆధ్వర్యంలో కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరిగేవి. ఉదయం అభిషేకం, రాత్రికి వాహన సేవలు సాగుతాయి. అభిషేకం, వాహన సేవల్లో గతంలో 21 గ్రామాలకు చెందిన వారు ఉభయదారులుగా పాల్గొనేవారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది అభిషేకానికి 20 మంది, వాహన సేవలకు 50 మందిని ఉభయదారులను అనుమతిస్తున్నారు. గతంలో గ్రామోత్సవ రూపంలో మాడవీధుల్లో జరిగే వాహన సేవలను ఈ ఏడాది ఆలయ ప్రాకారానికే పరిమితం చేశారు. నిరాడంబరంగా స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలకు ఏమాత్రము భంగం కలగకుండా నిరాడంబరంగా అతి తక్కువ ఖర్చుతో ఈ సంవత్సరం ఈ యొక్క బ్రహ్మోత్సవాలను జరుపుదలుచుకున్నాము. ముఖ్యంగా ఉచిత క్యూ లైన్లకు ఆర్టీసీ బస్టాండ్లో ఒక కౌంటరు, షాప్ నంబర్ 27 దగ్గర మరో కౌంటర్ ఇచ్చి వాళ్ళకు కూడా టోకెన్లు ఇస్తాము. గంటకు 300 మందిని ఆస్థాన మండపంలో కూర్చోబెట్టి దాని ద్వారా ఉచిత క్యూ లైన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ దృష్ట్యా చాలా వరకు తక్కువ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు కూడా 60 ఇయర్స్ పైన ఉండే వాళ్ళకు అనుమతి లేదు. అదేవిధంగా 10 ఇయర్స్ బిలో ఉండే పిల్లలకు కూడా అనుమతి లేదు. అనారోగ్య కారణంగా ఉండే వాళ్ళని కూడా రావద్దని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కోవిడ్ దృష్ట్యా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.